మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర ప్రతాప్గఢ్ జిల్లాలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. దమోతర్, కుల్మీపురా, టండా, బోరి ప్రాంతాల్లో భూమి కంపించింది. అకస్మాత్తుగా వచ్చిన భారీ శబ్దాలు, భూకంపనలతో జనం భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భయంతో కొందరు చిన్నారులు కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని సమాచారం. భూ ప్రకంపనల కారణాలపై అధికారులు దర్యాప్తు కొనసాగుతోందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర ప్రతాప్గఢ్ జిల్లాలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. దామోతర్, కల్మీపురా, ఠండా, బోరి ప్రాంతాల్లో భూమి కంపించింది. అకస్మాత్తుగా వచ్చిన భారీ శబ్దాలు, భూకంపనలతో జనం భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భయంతో కొందరు చిన్నారులు కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని సమాచారం. భూ ప్రకంపనల కారణాలపై అధికారులు దర్యాప్తు కొనసాగుతోందని, ప్రజలను భయపడాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీగా కొనసాగుతుంది. ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గేను కలవనున్నారు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఇక ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా బీసీ రిజర్వేషన్ల పెంపు అవసరంపై కాంగ్రెస్ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సామాజిక వర్గాల విభజన, వాటి ఆధారంగా రూపొందించిన గణాంకాలని ఈ ప్రజెంటేషన్లో సీఎం వివరించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన 2 బీసీ రిజర్వేషన్ బిల్లులను కేంద్రానికి పంపినట్టు తెలిపారు. ఈ బిల్లులో లోక్సభతో పాటు రాజ్యసభలో ఆమోదించి రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చేలా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీలను కోరనున్నట్లు సమాచారం. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్ వద్ద పోలీసులు అప్రమత్తమయ్యారు. పుష్ప 2 సినిమా రిలీజ్ నేపథ్యంలో సంధ్య థియేటర్ వద్ద ఏర్పడిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. చిన్న పిల్లలతో సినిమాకు వచ్చిన అభిమానులను అక్కడి నుంచి పోలీసులు సురక్షితంగా వెనక్కి పంపిస్తున్నారు. సాధారణ ప్రేక్షకుల రద్దీతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నేతృత్వంలో కాసేపట్లో కేబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన భూసేకరణపై కూడా చర్చ జరగనుంది. రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా నిలిచే ఇతర అంశాలపై కూడా ఈ సమావేశంలో దృష్టి సారించనుంది. పలువురు పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన నేపథ్యంలో వారికి భూ కేటాయింపులు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. ఇక ఐటీ రంగానికి సంబంధించి వచ్చిన కొత్త ప్రతిపాదనపై కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. హయత్నగర్ పోలీస్ స్టేషన్లో చిత్ర నిర్మాత విజయ్ చౌదరిపై కూడా కేసు నమోదైంది. రాజీవ్ కనకాల గతంలో విజయ్ చౌదరికి ఓ ఫ్లాట్ను విక్రయించారు. అయితే ఆ ఫ్లాట్ వాస్తవానికి లేదని తెలిపిన తర్వాత చౌదరి అదే ఫ్లాట్ను మరో వ్యక్తికి 70 లక్షల రూపాయలకు తిరిగి విక్రయించారని ఆరోపణలు వెలువడుతున్నాయి. వివాదాస్పద భూమి పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని వసుమాలల రెవెన్యూ పరిమితుల్లోని సర్వే నంబరు 421లో వెంచర్లో ఉన్నట్లు సమాచారం.